అసలు ఈ పక్షవాతమే రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అందరూ అడుగుతూ ఉంటారు. మెయిన్ ఫస్ట్ వచ్చేసి మనం కొన్ని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాన్ మోడిఫైయబుల్. అంటే నాన్ మోడిఫైయబుల్ వయసును మనం తగ్గించలేం, జన్యుపరంగా వచ్చే స్ట్రోక్స్ని కూడా మన చేతుల్లో ఉండదు. మోడిఫైయబుల్ అంటే ఏంటి? తరచుగా రోజు ఎక్సర్సైజ్ చేయటం, షుగర్ బీపీ ఉన్నవాళ్ళు అవి కంట్రోల్లో పెట్టుకోవటం, చెడు వ్యసనాలు బారిన పడకుండా ఉండటం. స్మోకింగ్ చేసేవారిలో అయితే ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా గుడ్ డయట్, న్యూట్రిషియస్ డయట్, తక్కువ ఆయిల్, తక్కువ సాల్ట్ ఉన్న డయట్ తీసుకుంటూ, గుండె ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకుంటూ, అవసరమైన వాళ్ళు అంటే ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఈ యాంటీప్లేట్లెట్స్ అనేవి లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది. చాలామంది తగ్గిపోయింది కదా, బాగానే ఉంది కదా అని సడన్గా ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ మానేస్తూ ఉంటారు. వీళ్ళలోనే మళ్ళీ మనం ఈ రికరెంట్ స్ట్రోక్ అనేది చూస్తూ ఉంటాం. అసలు ఈ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటే ఇది మరీ మంచిది. సో ఈ సజెషన్స్ మీరు ఫాలో అయితే కనుక మనం ఈ స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండగలం.